నమస్కారం VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ అభివృద్ధికి జనగణమన అత్యంత కీలకం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లాలో రైతులు కూరగాయల పంటను సాగు విస్తీర్ణత పెంచాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. రంజాన్ పండుగ ప్రార్థనలకు పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి. దేశ అభివృద్ధికి జనగణమన అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. భారత జనాభా గణన 2027కు సంబంధించి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో జనగణమన ప్రక్రియ కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, డిపిఓ శ్రీనివాస్, జెడ్పీసీఈఓ శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా రైతులు కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సోమవారం పలువురు రైతులకు ఉచిత 5 రకాల కూరగాయల విత్తనాల గల కిట్లను అందించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు కూరగాయల సాగు పెంచేలా కృషి చేయాలని అన్నారు. 5 రకాల కూరగాయల విత్తనాల గల కిట్ల ద్వారా రైతులకు మేలు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన పంటల అధికారి రమణ, ఇతర అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ రోజు ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి అన్నారు. రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులకు ప్రత్యేక ప్రార్థనలకై నిర్మల్ పట్టణంలోని ఈద్గా వద్ద పూర్తి వసతులతో ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి అన్నారు. ఈద్గా ప్రాంతంలో జరుగుతున్న పనులను పలువురు కౌన్సిలర్తో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని ఈద్గా ప్రత్యేక ప్రార్థనలకై మున్సిపల్ శాఖ పరంగా ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మున్సిపల్ శాఖ ఇప్పటికే ఏర్పాట్లను పనులను ప్రారంభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇమ్రాన్ అల్లా, ముజాహిద్, రఫీ, జాకీ, ఇర్ఫాన్, కత్తి నరేందర్, అడప పోషెట్టి, గోపు గోపి మరియు మున్సిపల్ డిఈ, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ రోజు నిర్మల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈద్గా ప్రాంతంలో నమాజు ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మరి ప్రతి సంవత్సరం పురపాలక సంఘం మున్సిపాలిటీ ద్వారా ఇక్కడ అన్ని ఏర్పాట్లు మరి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా మరి ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు ఈద్గా అంతా కూడా మరి క్లీన్ చేయించడం జరిగింది.
మరి ఇదంతా కూడా శానిటేషన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టెంట్ కానీ స్క్రీన్ తోటి మరి కింద కార్పెట్స్ కానీ వేయించి ఈ ఫిష్ మార్కెట్ వరకు, అదేవిధంగా గోల్డెన్ ఫంక్షన్ హాల్ వరకు మైక్ సౌండ్ సిస్టమ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఎండాకాలం కావున సోదరులందరికీ కూడా దాహం తీర్చేందుకు మరి వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ పురపాలక సంఘం ద్వారా మరి అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా శానిటేషన్ చేసి క్లీన్గా ఉంచడం జరుగుతుంది. మరి నిర్మల్ పట్టణ ముస్లిం సోదరులందరూ కూడా విజ్ఞప్తి, అందరూ కూడా మరి ఈద్గాకు వచ్చి మరి ప్రార్థనలు నమాజ్ నిర్వహించి మరి రంజాన్ పండుగను మరి అందరికీ కన్వీనియంట్గా జరిగే విధంగా మేమందరం కూడా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాటన్ పరిశ్రమ కేంద్రంలో అగ్ని ప్రమాదాల నివారణపై వారికి అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీకుమారి, పరిశ్రమ శాఖ అధికారి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడా పాఠశాల ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని డిఐఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి ప్రవేశానికి మండల స్థాయి ఎంపిక పోటీలు సోమవారం నిర్వహించారు. విద్యార్థులకు వివిధ టెస్టులను నిర్వహించి అర్హులైన వారికి జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పద్మ, పిడి సత్తయ్య, భూమన్న తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ గండిరామన్న గుట్టపై సుమారు 11-13 ఏళ్ల కాకతీయ వీరగల్లు విగ్రహాన్ని కనిపెట్టారు. వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతున్న నిర్మల్లోని గండిరామన్న గుట్టపై సుమారు 11-13వ శతాబ్దపు కాకతీయ కాలం నాటి వీరగల్లు గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు దేవరావు తెలిపారు. కాకతీయులు జైనం నుండి శైవంలోకి మారిన తర్వాత అనేక శివాలయాలు నిర్మించారు. గండిరామన్న గుట్ట పెద్ద ఎత్తున రాళ్ళు, గుర్రాలతో కూడివని ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 800 ఫీట్ల ఎత్తులో లోతైన గుహల్లో వీటిని గుర్తించామని అన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ అభివృద్ధికి జనగణమన అత్యంత కీలకం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లాలో రైతుల కూరగాయల పంటను సాగు విస్తీర్ణత పెంచాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. రంజాన్ పండుగ ప్రార్థనలకు పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.